హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో బ్రాక్లీ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. చక్కగా సింపుల్గా చేసుకునేటట్టండి. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు మనం తరిగి పెట్టుకొని నూనెలో వేసుకుని మనము మగ్గించుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా బ్రాక్లీని మనము తుంపుకుని పెట్టుకోవాలన్నమాట. కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చేసుకోవాలి. దీన్ని మనము ఉడకపెట్టుకోక్కర్లేదు. చక్కగా వాష్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిన దాంట్లో మనము వాష్ చేసి పెట్టుకున్న బ్రాక్లీని వేసుకోవాలి. నేను ఇందులో అల్లం వెల్లుల్లిపై వేయటం లేదు ఫ్రెండ్స్. మరీ స్పైసీ కాకుండా కొంచెం ఇట్లా నార్మల్గా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి అస్తమానం స్పైసీ పెట్టినా కూడా వాళ్ళకి తేడా చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లిపై వేయకుండా కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఎక్కువ స్పైసీ అనేది పెట్టకూడదు. మనం ఎంత ఉప్పు కారాలు తగ్గించుకుని ఎంత స్పైసీ తగ్గించుకుంటే హెల్త్ అంత బాగుంటుంది అన్నమాట. జస్ట్ మై సజెషన్. ఇష్టం ఉన్నవాళ్ళు ఫాలో అవ్వచ్చు, నచ్చిన వాళ్ళు లేకపోతే లైట్ తీసుకోవచ్చు. ఇలా మగ్గిన దాంట్లో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ చిన్న స్పూన్ తోటి 1 చెంచా వేసి కొంచెం వేసానండి. చెంచా నిండుగా కూడా వేయలేదు. కావాలంటే మనము తర్వాత వేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ సరిపోలేదనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి గ్రేవీ కోసం. ఇలా మనము నానబెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మనము ఆడిపెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ గరం మసాలా అండ్ కొత్తిమీర కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే బ్రాక్లీ రెసిపీ రెడీ. మనం చపాతీలో కూడా మనం తినచ్చు. ఎంతో టేస్టీగా ఉండే బ్రాక్లీ కూర రెడీ. మనం ఇప్పుడు దీన్ని చపాతీలో